కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ కొత్త ఉద్యోగం. రచన తాత మోహన్ కృష్ణ గారు. ముళ్ళపూడి వెంకటరమణ హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ. అనిల్కు కొత్తగా చీరల షాప్లో సేల్స్మెన్గా జాబ్ వచ్చింది. రాక వచ్చిన ఉద్యోగం అవడం చేత ఎంతో ఆనందం కలిగింది. చీరల షాప్లో బాగా అనుభవం ఉన్న తన ఫ్రెండ్స్ని కలుద్దామని వెళ్ళాడు. హాయ్ అనిల్, ఎలా ఉన్నావు? హాయ్ రా, నాకు చీరల షాప్లో సేల్స్మెన్గా జాబ్ వచ్చింది. నీకు తెలిసిన విషయాలు చెబితే నాకు ఉపయోగపడతాయని వచ్చాను. బాగా ఓర్పు నేర్పు ఉంటే చీరల షాప్లో పనిచేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంతకీ నీకు ఏం వచ్చు? చిన్నప్పుడు నేను మా ఇంట్లో ఉతికి ఆరేసిన చీరలు బాగా మడత పెట్టేవాడినని మా అమ్మ తెగ మెచ్చుకునేది. అదే నాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు నాకు ఆ విద్య బాగా ఉపయోగపడుతుందని నేను అనుకోలేదు. సంతోషంగాని నేను కొన్ని ముఖ్య విషయాలు చెబుతాను విను. ఆడవారు సింగిల్గా కాకుండా ఎవరినో వెంట పెట్టుకుని షాప్కు వస్తారు. షాపింగ్లో ఇద్దరి టేస్ట్లు మ్యాచ్ కావు. కలర్ బాగుంటే డిజైన్ బాగోలేదంటారు. డిజైన్ బాగుంటే బార్డర్ బాగోలేదని కొట్టిపడేస్తారు. ఎన్ని చీరలు కొంటారో తెలియదు కానీ మొత్తం చీరలన్నీ చూపించమంటారు. దూరం నుంచి బాగానే ఉంది, ఓపెన్ చేస్తే అంతగా బాగలేదని వాటిని పక్కన పడేస్తారు. మొగుడితో వస్తే పాపం ఆ మగాడి తిప్పలు చూడాలి. చీర స్పెల్లింగ్ కూడా తెలియని ఆ మగాడు ఏం చేస్తాడు? పెళ్ళాం గంటల తరబడి చీరలు చూస్తూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక కునుకుపాట్లు పడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చాన్రా అని తనని తాను తిట్టుకొని మగాడు ఉండడు. ఎవరు కొనడానికి వస్తారో, ఎవరు ఊరికే టైంపాస్కి వస్తారో మనకి ముందే తెలిసే అనుభవం ఉండాలి. ఎందుకంటే బయట ఎండగా ఉందనో, వాన పడుతున్నదనో, ఏసీ కోసం ఇంకేదో కారణం చేత షాపు లోపలికి వచ్చి చీరలన్నీ తీయించి టైంపాస్ చేసేవారు ఉంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్నీ సర్దుకోవాలి. నీ సరదా తీరిపోతుందిలే. చీరలు సర్దుకోవడం నాకు పర్వాలేదు. వాటిని ఎలా కొనిపించాలో కాస్త టిప్స్ ఇవ్వు. ఆడవారి చేత చీరలు కొనిపించాలంటే వారిని మెప్పించే విధంగా గొప్పగా మాట్లాడాలి. వారిని పొగడాలి. మీ టేస్ట్ సూపర్ మేడం, మీకిది చాలా బాగుంటుందని అవసరమైతే అబద్ధం చెప్పైనా వాళ్ళకి చీరలు అంటగట్టాలి. మీ ఒక్కరు బట్టలు కొనుక్కుంటే ఎలా? మీ ఆయనకు కూడా తీసుకోండి. ఇద్దరు చక్కగా ఫోటో తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. బోలెడన్ని లైక్లు వస్తాయి అనాలా. అంతే, అవసరం లేకపోయినా ఎంతైనా కొనేస్తారు. చీరలు కొనడానికి వచ్చిన వారికి వాటికి మ్యాచింగ్ అన్నీ కొనిపించేయాలి. అది షాప్ ఓనర్ నీ టాలెంట్ కంటపడేలాగా. నీకు పక్కా ఇంక్రిమెంట్. ఇంకా మొన్నే కొత్తగా స్టాక్ వచ్చిందని అంటే చాలు వారి మనసు అటు పక్కపోతుంది. ఈ చీర ఫలానా హీరోయిన్ కట్టింది అంటే చాలు అసలు ఇంకేమీ ఆలోచించకుండా కొనేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని అబద్ధాలైనా ఆడి ఒక్క పెళ్ళి చేయాలన్నది ఓల్డ్ డైలాగ్. ఒక్క చీర అమ్మడానికి ఎన్ని అబద్ధాలు ఆడినా పర్వాలేదనేది కొత్త డైలాగ్. 100 చీరలు మడత పెట్టినా పర్వాలేదు, ఒక్క చీరైనా కొనిపించాలి. అదే టాలెంట్. మొత్తానికి చీరలు కొనిపించేయాలి. కొన్న తర్వాత వారు కట్టుకున్నా లేకపోయినా ఎన్నిసార్లు కట్టుకున్నా మనకి అనవసరం. కొనిపించడమే మన పని అని ముగించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.